windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 with the gun down. Dropping bodies in the place till the sun's out. వెల్కమ్ బ్యాక్ ఆ యూట్యూబ్ ఛానల్ సంజు వింటూ ఎంటర్టైన్మెంట్. ఈ రోజు మనం వచ్చాం శ్రీ ధ్రువాక్షి ఆర్ట్స్ దగ్గరికి. ఇదైతే గట్కేసర్ దగ్గరలో అయితే ఉంటుంది. వీళ్ళ దగ్గర అయితే మొత్తం ముంబై స్టైల్స్ అయితే ఉన్నాయి. 6 ఫీట్స్ నుంచి 20 ఫీట్స్ వరకు ఉన్నాయి. ఇప్పుడు లోపలికి వెళ్ళి చెక్అవుట్ అయితే చేస్తాం. వీళ్ళ వర్క్ షాప్ అయితే చాలా పెద్దది. ఇక్కడైతే చాలా ఐడియాస్ ఉన్నాయి. దీంట్లో అయితే 100+ ఐడియాస్ అయితే పక్కా. చూసుకుంటే మాత్రం వీళ్ళ దగ్గర అయితే చాలా పెద్ద ఉన్నాయి ఐడియాస్. ఇవన్నీ మీరైతే ఖచ్చితంగా చూస్తారు ఈ వీడియోలో. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీరైతే ఇక్కడికి వచ్చి ఏ గణేష్ మర్చిపోతుందో చూసి మీరు తీసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి తెలిపోదాం. లేదు ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇక్కడైతే 3 ఫేసెస్ వినాయకుడు అయితే ఉన్నాడు. చూడండి, కూర్చొని 3 ఫేసెస్ వినాయకుడు లెక్క ఉన్నాడు. చూడండి, 3 ఫేసెస్. ఇటు సైడ్ చూసుకుంటే ఇటు సైడ్ కూడా ఒక గణేశుడు అయితే ఉన్నాడు. 4 హ్యాండ్స్తోని ఎలా కూర్చున్నాడో చూడండి. నెక్స్ట్ ఇటు సైడ్ చూసుకుంటే మాత్రం ఇక్కడైతే పాము పడగల మీద నిలబడి ఉన్నాడు ఈ గణేశుడు. చూసుకుంటే మాత్రం ఇది కూడా పెయింట్ వర్క్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ పెయింట్ వర్క్ అయితే అయిపోయింది. ఇదైతే బాగున్నాడు కదా. ఇటు సైడ్ చూసుకుంటే ఇదైతే ముంబై స్టైల్ గణేష్ని చూసుకుంటే మాత్రం ముంబై స్టైల్ గణేష్. ఇక్కడ చూసుకుంటే మొత్తం 4 హ్యాండ్స్తోని ఒక హ్యాండ్ లేమో శంఖం, ఇంకో సైడ్లో ఈ హ్యాండ్లో ఓం అయితే రాస్తారు. చూసుకుంటే బాగుంది కదా. ఇటు సైడ్ వెళ్తే ఈడొక గణేష్ ఉన్నాడు, ఇక్కడ కూడా ఒక గణేష్. బాగుంది కదా ఈ గణేష్ కూడా, చాలా బాగున్నాడు ఈ గణేష్ కూడా. కూర్చొని స్టైల్లో కూర్చొని ఉన్నాడు. ఇటు సైడ్ వెళ్తే ఈడ నిలవాడి ఉన్నాడు ఈ గణేష్ అయితే. ఈజీ 18 ఫీట్స్ ఉంటుంది. ఇది కూడా 4 హ్యాండ్స్తోని. ఇక్కడైతే 1 లెగ్ మీదనే నిల్చొని ఉన్నాడు. ఇటు సైడు ఇలా నిల్చొని ఉన్నాడు దీని మీద. ఇప్పుడు నెక్స్ట్ ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడేమో సేమ్ గణేష్ ఇన్సేపు ఆడ చూసిన గణేష్ 4 హ్యాండ్స్తోని కూర్చొని ఇలా కూర్చొని ఉన్నాడు. ఇటు సైడ్ చూసుకుంటే ఫస్ట్ చూసిన గణేష్ ఈ గణేష్ కూడా 3 ఫేసెస్ గణేష్. మొత్తం చూసుకుంటే 6 హ్యాండ్స్ ఉన్నాయి. ఇలా కూర్చొని ఉన్నాడు. ఇటు సైడ్ అయితే వా అంటే వా, ఇదైతే కూర్చోన్నాడు కానీ ఇదంతా నంది మీద కూర్చున్నాడు. నంది మీద కూర్చొని మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇక్కడ నిలబడి ఉన్నాడు. 1 లెగ్ మీద నిలబడి ఉన్నాడు ఈ గణేశుడు. ఇక్కడ చూసుకుంటే ఈ గణేష్ కూడా 4 హ్యాండ్స్తోని కూర్చొని ఉన్నాడు. అయితే ఇక్కడైతే నిలబడి ఉన్నాడు ఈ గణేష్ అయితే. ఇది ఒక 19 ఫీట్స్ ఉంటుంది. నిలబడి ఉన్నాడు. ఇక్కడైతే కూర్చొని ఉన్నాడు ఈ గణేష్ అయితే. చాలా బాగున్నాడు ఈ గణేష్ అయితే. చాలా పెయింట్ వర్క్ కూడా వీళ్ళు చాలా మంచిగా చేశారు, బాడీ పెయింట్ వర్క్ అయితే. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పైన ఏదో పట్టుకొని ఇక్కడ నిలబడి ఉన్నాడు. ఇటు సైడ్ చూసుకుంటే ఇటు సైడ్ కూర్చొని ఉన్నాడు ఈ గణేష్ అయితే. 4 హ్యాండ్స్తోని 4 హ్యాండ్స్ ఉన్నాయి ఈ గణేష్. ఈ గణేష్ పక్కన అయితే పికాక్ అయితే ఉంది. ఇది ఇంకా పెయింట్ వర్క్ కాలేదు. ఇక్కడ ఫేస్ అయితే పెయింట్ వర్క్ అంత అయిపోయింది. సేమ్ కృష్ణుడు స్టైల్. ఇది కృష్ణుడు లెక్క ఉంటాడు. ఇటు సైడ్ ఏమో ఈ గణేష్ ఏమో 4 హ్యాండ్స్ ఉన్నాడు. ఈ గణేష్ కూడా కూర్చొని ఉంటాడు. చూసుకుంటే మీరైతే రాజా స్టైల్లో కూర్చొని ఉంటాడు. అయితే సెకండ్ లైన్కి అయితే వచ్చాము. ఇక్కడైతే ఈ గణేష్ అయితే కూర్చొని ఉన్నాడు. ఎలా అంటే రాజా స్టైల్లో కూర్చొని ఉన్నాడు. ఇటు సైడ్ ఏమో ఇక్కడైతే శివుడు ఉన్నాడు. శివుడు మీద చేయి పెట్టి కూర్చున్నాడు గణేష్ అయితే. చూడొచ్చు, చేయి పెట్టి అయితే కూర్చున్నాడు.
చూసుకుంటే మాత్రం మనం ఇక్కడ అయితే ఇంకో గణేష్ ఉన్నాడు. ఈ గణేష్ దగ్గర అయితే మనం మొత్తం ఈ గణేష్ కూడా రాజా స్టైల్ లెక్క కూర్చున్నాడు చూడండి. ఇప్పుడు ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడ శివుడు గణేషుని ఎత్తుకొని కూర్చోబెట్టుకున్నాడు చూడండి. ఇక్కడ శివుడు ఉన్నాడు. ఇదైతే మస్తు యూనిక్ ఉంది. పెయింట్ వర్క్ కూడా వీళ్ళైతే చాలా మంచిగా చేస్తారు. ఇప్పుడు ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడైతే ఇంకో గణేష్ ఉన్నాడు. ఈ గణేష్ అయితే రాజా స్టైల్ లెక్క కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. ఇప్పుడు ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడైతే స్టాండింగ్ గణేష్ ఉన్నాడు. చూసుకుంటే స్టాండింగ్ గణేష్ చూసుకుంటే ఇక్కడైతే స్టాండింగ్ గణేష్ అయితే ఉన్నాడు. మంచి పర్వతాల మీద నిలబడ్డాడు. ఇటు సైడు చూసుకుంటే ఇక్కడైతే రాజా స్టైల్ లెక్క 4 హ్యాండ్స్ తోని రాజా స్టైల్ లెక్క కూర్చొని ఉన్నాడు చూడండి పైన. ఇటు సైడ్ చూసుకుంటే ఇటు సైడ్ అయితే పీకాక్ మీద కూర్చున్నాడు. ఈ గణేష్ అయితే పీకాక్ మీద కూర్చున్నాడు. ఈ గణేష్ పీకాక్ మీద కూర్చున్నాడు. మళ్ళీ ఇటు సైడ్ చూసుకుంటే మాత్రం ఇక్కడైతే గణేష్ అయితే చాలా యూనిక్ ఉన్నాడు. ఈ గణేష్ అయితే రాజా లెక్క కూర్చున్నాడు. గణేష్ చూసుకుంటే మాత్రం విష్ణు చక్రం మీద నిల్చొనైతున్నాడు. చూసుకుంటే విష్ణు చక్రం మీద నిల్చొనైతున్నాడు. ఇటు సైడ్ చూసుకుంటే రాజా స్టైల్. మళ్ళీ వీళ్ళ దగ్గర ఎక్కువ రాజా స్టైల్స్ అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి యూనిక్గా. ఇక్కడ చూసుకుంటే రాజా లెక్క కూర్చొని రాజా స్టైల్ ఉన్నాడు. ఇక్కడ కూడా రాజా స్టైల్ లెక్కనే ఉన్నాడు. చూసుకుంటే వీళ్ళ దగ్గర అయితే పెయింట్ వర్క్ అయితే చాలా బాగుంది. ఇటు సైడు రాముడు ఉన్నాడు. మళ్ళీ ఇటు సైడ్ కూడా సీత ఉంది. ఇటు సైడ్ చూసుకుంటే ఇటు సైడ్ చాలా పెద్ద గణేష్. ఇదైతే 20 ఫీట్స్ ఉంటుంది. చూసుకుంటే 1 లెగ్ పైన పర్వతాల మీద నిలబడ్డాడు. మంచి పర్వతాల మీద. ఇక్కడ చూసుకుంటే రాజా స్టైల్ లెక్క కూర్చొని ఉన్నాడు చూడండి. చూసుకుంటే మాత్రం ఇక్కడైతే త్రిశూలంతో ఇక్కడైతే పాములతో కూర్చొని చూడండి. చాలా బాగుంది కదా గణేష్. ఇక్కడ చూసుకుంటే మాత్రం రాజా స్టైల్ లెక్క కూర్చొని ఉన్నాడు. మళ్ళీ చూసుకుంటే రాజా స్టైల్. ఇటు సైడ్ చూసుకుంటే మళ్ళీ రాజా స్టైల్ లెక్కనే కానీ పెద్దది. చూసుకుంటే 6 హ్యాండ్స్ అయితే ఉన్నాయి. రాజా స్టైల్ లెక్క కూర్చొని ఉన్నాడు. అసలు లాస్ట్ ఈ లైన్లో సెకండ్ లైన్లో అయితే లాస్ట్ ఇది కూడా రాజా స్టైలే. ఇప్పుడు మనమైతే థర్డ్ లైన్కి వచ్చాం. థర్డ్ లైన్లో ఫస్ట్ అయితే ఈ గణేష్ అయితే ఉన్నాడు. చూసుకుంటే ఆల్రెడీ ఫేస్ పెయింట్ వర్క్ మొత్తం అయితే అయిపోయింది. చూసుకుంటే రాజా స్టైల్ లెక్క కూర్చొని గుర్రం పైన చేయి పెట్టాడు. ఇటు సైడ్ చూసుకుంటే ఇటు సైడ్ రాజా స్టైల్ లెక్క 4 హ్యాండ్స్. ఇటు సైడ్ చూసుకుంటే నిలబడి ఉన్నాడు శివుడు లెక్క. ఈ గణేష్ అయితే నిలబడి ఉన్నాడు. ఇటు సైడ్ చూసుకుంటే మాత్రం ఇక్కడైతే కూర్చొని ఉన్నాడు ఈ గణేష్ అయితే. నామం అయితే వెంకటేశ్వర నామము పెట్టుకొని రాజా స్టైల్ లెక్క కూర్చొని ఉన్నాడు. ఇటు సైడ్ అయితే మాత్రం ఇదైతే చాలా బాగుంది. ఇక్కడైతే 4 హ్యాండ్స్తో నిలబడైతున్నాడు. చాలా బాగున్నాడు ఈ గణేష్ అయితే. ఇటు సైడ్ చూసుకుంటే ఈ గణేష్ అయితే పెయింట్ వర్క్ అయిపోయింది. ఈ గణేష్ కూడా 4 హ్యాండ్స్ అయితే రాజా స్టైల్ లెక్క కూర్చున్నాడు. ఇటు సైడ్ అయితే హనుమాన్ అవుతున్నాడు. హనుమాన్ గణేష్ చుట్టూ అవుతున్నారు. ఇటు సైడ్ ఏమో పైన 8 హ్యాండ్స్తోని కూర్చొని ఉన్నాడు. ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడైతే ఇక్కడ 4 హ్యాండ్స్తోని రాజా స్టైల్కి కూర్చున్నాడు. కాలు మీద కాలేసి పెట్టుకొని. ఇక్కడ చూస్తే ఇక్కడైతే హనుమాన్ అయితే
కింద ఉన్నాడు, హనుమాన్ అయితే కింద ఉన్నాడు. ఈ గణేష్ అయితే నిలబడి ఫోర్ హ్యాండ్స్ నిలబడైతున్నాడు. ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడైతే కూర్చొని ఉన్నాడు ఈ గణేష్ రాజా స్టైల్ లెక్క. 4 హ్యాండ్స్ రాజా స్టైల్ లెక్క కూర్చొని ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ విష్ణు చక్రం పైన నిల్చొని ఉన్నాడు ఈ గణేష్ అయితే. బాగున్నాడు ఈ గణేష్ కూడా. ఇటు సైడ్ అయితే ఇక్కడైతే కింద అయితే గణేష్ ఉన్నాడు 6 హ్యాండ్స్తోని. పైన అయితే మీదైతే గరుడు ఉన్నాడు, గరుడ. కింద అయితే గణేష్ ఉన్నాడు. ఇటు సైడ్ చూసుకుంటే మాత్రం ఇక్కడైతే కింద అయితే టాటాయిస్ ఉంది. టాటాయిస్ మీద అయితే గణేషుడు అయితే నిలబడి ఉన్నాడు. ఇది చూస్తే చాలా యూనిక్ ఉంది. ఇటు సైడ్ చూసుకుంటే మాత్రం 4 హ్యాండ్స్ కూర్చొని ఉన్నాడు. ఇటు సైడ్ చూసుకుంటే నిలబడి ఉన్నాడు డమరుకం పైన. ఇటు సైడ్ 4 హ్యాండ్సే ఇది కూడా. ఇటు సైడ్ చూసుకుంటే శివుడు అయితే మీద ఉన్నాడు. కింద అయితే ఇక్కడ చెంబు వస్తుంది, శివలింగం పైన నీళ్ళు పోస్తున్నట్టు. ఇక్కడ కింద శివలింగం ఉంది. ఇటు సైడ్ చూసుకుంటే ఇటు సైడ్ అయితే శివుడు స్టైల్. మళ్ళీ ఇంకోటి అప్పుడు చూసాం కదా, సేమ్ అట్లనే శివుడు స్టైల్. కింద మంచు పర్వతాల పైన నిలబడి ఉంది. ఇన్సెప్ట్ చూసినట్టే సేమ్ 4 హ్యాండ్స్ చుట్టూ హనుమాన్స్ అయితే ఉన్నాడు 3rd లైన్లో చూసుకుంటే. ఇక్కడైతే చూసుకుంటే ఇంకో విగ్రహం అయితే మనిషి పుర్రె పైన కూర్చొని ఉన్నాడు ఈ గణేష్ అయితే. చూసుకుంటే 6 హ్యాండ్స్తో. ఇక్కడ చూసుకుంటే ఇంకో గణేష్ అయితే నిలబడి ఉన్నాడు. 2 చేతులు నడుము పైన పెట్టుకొని 2 చేతులు పైన 4 హ్యాండ్స్ నిలబడి ఉన్నాడు. ఇటు సైడ్ ఇంకో సైడ్ చూసుకుంటే ఇక్కడ కూడా నిలబడి ఉన్నాడు. సేమ్ 4 హ్యాండ్స్ నిలబడి ఉన్నాడు ఈ గణేష్. ఇటు సైడ్ చూసుకుంటే విష్ణు చక్రం పైన మళ్ళీ నిలబడైతున్నాడు ఈ గణేష్ అయితే. 4 హ్యాండ్స్. ఇటు చూసుకుంటే పికాక్ పైన కూర్చొని ఉన్నాడు ఈ గణేష్ అయితే. పికాక్ పైన కూర్చొని ఉన్నాడు 4 హ్యాండ్స్ గణేష్. ఇక్కడ చూసుకుంటే పాము పైన కూర్చొని ఉన్నాడు గణేష్ అయితే 4 హ్యాండ్స్ గణేష్. ఇక్కడ చూసుకుంటే ఆవు పైన కూర్చొని ఉన్నాడు గణేష్ అయితే. ఇక్కడైతే గరుడ పైన కూర్చొని ఉన్నాడు. గరుడ వాహనం కూర్చొని ఉన్నాడు. చూసుకుంటే ఇక్కడ నాకు తెలిసి ఏదన్నా ఒకటి వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ హ్యాండ్స్ మధ్యలో చూసుకుంటే ఈ 3rd లైన్ అయితే ఎండ్. ఇప్పుడు 4th లైన్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకుంటే మాత్రం 4th లైన్లో 3 తలల వినాయకుడు కూర్చొని ఉన్నాడు. ఇటు సైడ్ చూసుకుంటే ఈ గణేష్ అయితే ఇంకా పెయింట్ వర్క్ కాలేదు. ఇక్కడైతే ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు రాజా స్టైల్ లెక్క. ఇది కూడా పెయింట్ వర్క్ అయితే కాలేదు. ఇది కూడా రాజా స్టైల్ లెక్క కూర్చొని అయితే ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇంకో గణేష్ అయితే ఆల్రెడీ లైట్గా వైట్ కలర్ పెయింట్ అయితే వేశారు. చూసుకుంటే బాగుంది కదా ఈ గణేష్ అయితే. కూర్చొని అయితే ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే మాత్రం ఈ గణేష్ అయితే నిలబడి ఉన్నాడు. ఇక్కడ స్టాండ్ వల్ల అడ్డొస్తుంది చూడండి. ఈ గణేష్ అయితే నిలబడైతున్నాడు. పక్కన ఎవరో తెలియలేదు కానీ ఒకరైతే ఉన్నారు, దేవి ఒక మాత అవుతుంది పక్కన ఈ గణేష్ అయితే. ఈ గణేష్ చూసుకుంటే కూర్చొని అయితే ఉన్నాడు. చూసుకుంటే బాగుంది కదా ఈ గణేష్. రాజస్థాన్లోకి కూర్చున్నాడు. ఈ గణేష్ అయితే నిలబడి ఉన్నాడు 6 హ్యాండ్స్తోని. పైన పాము ఒకసారి చూసుకుంటే ఈ గణేష్ అయితే రాజస్థాన్లోకి కూర్చొని ఉన్నాడు. పక్కనైతే ఎవరు ఉన్నారు, పక్కన ఇంకా ఫేస్ అయితే కాలేదు. ఇక్కడ చూసుకుంటే మాత్రం ఈ గణేష్ అయితే రాజా స్టైల్ లెక్క కూర్చున్నాడు. పైన పాము పడిగొచ్చు. ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడ
కూర్చొని అయితే ఉన్నాడు. చూసుకుంటే బాగుంది కదా గణేష్ అయితే. ఇక్కడైతే ఈ గణేష్ అయితే చాలా యూనిక్ అయితే ఉన్నాడు. లయన్ మీద అయితే కూర్చొని ఉన్నాడు. లయన్ మీద అయితే కూర్చొని ఉన్నాడు. చూసుకుంటే బాగుంది కదా గణేష్ అయితే. లయన్ మీద అయితే కూర్చొని ఉన్నాడు. ఇక్కడైతే శివుడు టైప్ గణేష్. చూసుకుంటే గణేష్ అయితే కూర్చొని అయితే ఉన్నాడు. ఫిఫ్త్ లైన్లో కూర్చొని అయితే ఉన్నాడు. గుర్రం మీద కాలైతే పెట్టి కూర్చొని ఉన్నాడు. చూసుకుంటే ఈ గణేష్ అయితే పెయింట్ వర్క్ అయిపోయింది. డస్ట్ పడుతుందని అంతా అయిపోయింది. మొత్తం అంతా పంచ కూడా కట్టేశారు. అంతా అయిపోయింది. ఇది ఈ ఇయర్దే, లాస్ట్ ఇయర్ ఇంకా అనుకోకండి. ఈ ఇయర్దే ఈ డస్ట్ పడుతుందని ఫస్ట్ ఇదే చేశారంట. ఇట్లా పెట్టారు. ఇప్పుడు ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడైతే గణేష్ అయితే ఉన్నాడు. బుగ్గ మీద చేయి పెట్టుకొని ఉన్నాడు. గణేష్ అయితే కూర్చొని రాజా స్టైల్. ఇటు సైడ్ చూసుకుంటే నంది పైన కూర్చొని ఉన్నాడు ఈ గణేష్. ఫస్ట్ లైన్లో ఉన్నాడు కదా, సేమ్ అలాంటి గణేషే కానీ పెద్ద గణేష్. ఇక్కడ చూసుకుంటే గణేష్ అయితే రాజా స్టైల్ లెక్క కూర్చొని అయితే ఉన్నాడు. ఇటు సైడ్ ఏమో ఈ గణేష్ అయితే కూర్చొని ఉన్నాడు రాజా స్టైల్ సేమ్, కానీ ఇంకా తొండం అయితే పెట్టలేదు. ఇంకా ఇటు సైడ్ అయితే చూసుకుంటే ఈ గణేష్ అయితే బుక్ చేసుకున్నట్టున్నారు. ఈ గణేష్ అయితే చాలా బాగున్నాడు. ఈ గణేష్ చాలా బాగున్నాడు. ఈ గణేష్ చూసుకుంటే రాజా స్టైల్. ఈ గణేష్ చూసారు చాలా బాగుంది కదా ఈ గణేష్. ఇటు సైడ్ చూసుకుంటే ఈ గణేష్ అయితే చాలా బాగున్నాడు. ఇక్కడ చూసుకుంటే ఈ గణేష్ అయితే తొడ మీద చేపెట్టుకొని అయితే కూర్చొని ఉన్నాడు గణేష్. ఇక్కడ చూసుకుంటే ఇంకో గణేష్ అయితే ఉన్నాడు. గణేష్ అయితే చాలా బాగున్నాడు కదా. మనం 6th లైన్కి వస్తే మాత్రం ఫస్ట్లోనే మహారాజా స్టైల్లో అయితే కూర్చొని అయితే ఉన్నాడు ఈ గణేష్ అయితే. ఈ గణేష్ అయితే చాలా బాగున్నాడు. ఇక్కడైతే ఎవరో ఉన్నారు కానీ ఫేస్ అయితే ఇంకా పెట్టలేదు. ఇక్కడ మాత్రం త్రిశూలం అయితే వస్తుంది. 3 ఫేసెస్ గణేష్. చూస్తే బాగున్నాడు కదా. ఇక్కడ మాత్రం మహారాజా స్టైల్లో చాలా యూనిక్గా ఉన్నాడు. చాలా బాగున్నాడు కదా ఇక్కడైతే. ఇక్కడ మాత్రం చాలా బాగుంది. చూస్తే మీరైతే షాక్ అవుతుంది. ఇక్కడైతే హనుమాన్ అవుతున్నాడు. హనుమాన్ చెయ్యి పైకి పెట్టాడు. గణేష్ అయితే అంత పైన అవుతున్నాడు. చూసుకుంటే బాగుంది కదా ఈ గణేష్ నిలబడి. ఇక్కడైతే పికాక్ మీద కాలు పెట్టి కూర్చున్నాడు. చూస్తే బాగుంది కదా ఈ గణేష్ అయితే మహారాజా స్టైల్. ఇక్కడైతే యూనిక్ గణేష్ చూస్తే మాత్రం ఎంత బాగున్నాడు. కృష్ణుడిలో అయితే చాలా బాగున్నాడు ఈ గణేష్ అయితే. ఇప్పుడు ఇటు సైడ్ వెళ్తే మాత్రం ఇక్కడైతే రాజా స్టైల్లో అయితే మహారాజా స్టైల్లో అయితే కూర్చున్నాడు ఈ గణేష్ అయితే. ఇటు సైడ్ అయితే పెద్ద తొండం ఉంది ఈ గణేష్కి అయితే. చాలా బాగున్నాడు. పెద్ద తొండం గణేష్. ఇక్కడైతే అన్నీ మహారాజా స్టైల్లో ఉన్నాయి కానీ కూర్చోవడం మాత్రం వేరే వేరే స్టైల్. ఇటు సైడ్ ఏమో ఇది కూడా మహారాజా స్టైల్. ఎక్కువ చాలా ఇదైతే 18 feet 20 feet ఉంటుంది. ఇది మహారాజా స్టైల్. ఇది కూడా ఇది వావ్. ఇదైతే రాముడు స్టైల్లో. ఇది బాగుంది, సూపర్ ఉంది. రాముడు లెక్క చూస్తే. ఇక్కడైతే మహారాజా స్టైల్ మళ్ళీ చూస్తే బాగుంది కదా. మహారాజా స్టైల్ లెక్క కూర్చొని ఉన్నాడు. ఇక్కడైతే కింద ఎవరో మాత్రం తెలుస్తలేదు కానీ ఇక్కడ పైన మాత్రం గణేష్ అయితే ఎలా కూర్చున్నాడు. ఇటు సైడ్ చూసుకుంటే ఇటు సైడ్ కూడా మహారాజా స్టైల్లో ఇంకో గణేష్ అయితే ఉన్నాడు. ఇటు సైడ్ ఏమో మహారాజా స్టైల్ ఈ గణేష్. ఇటు సైడ్ ఏమో
సూర్య భగవానుడి గుర్రాలు మీద కూర్చున్నాడు గణేష్ అయితే. ఇప్పుడు మనం 7th లైన్కి వచ్చేస్తే ఫస్టే సింహం మీద కూర్చుని ఉన్న గణేష్. మళ్ళీ ఇక్కడ చూస్తే నాట్యం చేస్తున్న గణేష్. ఇటు సైడ్ అయితే గుర్రం మీద కూర్చున్న గణేష్. చూస్తే ఇదైతే యూనిక్ ఉంది. ఇక్కడ మాత్రం మీరైతే మిస్ అయ్యేది ఇది చూడండి. ఇది గణేష్ అయితే సింహం మీద కూర్చొని ఉన్నాడు, ఎవరినో ఇక్కడ తొక్కుతున్నాడు. ఇక్కడైతే మహారాజా స్టైల్లో అయితే కూర్చున్నాడు ఇంకో గణేష్. ఇటు సైడ్ అయితే ఈ గణేష్ కూడా మహారాజా స్టైల్లో అయితే కూర్చున్నాడు. ఇటు సైడ్ అయితే ఇంకో గణేష్ అయితే ఉన్నాడు, ఇది కూడా సేమ్ మహారాజా స్టైల్. నేనే ఒక 4 feet ఉన్నా అంటే ఇది నాకన్నా 2 feet పెద్ద ఉంది. చూసిల్లా ఇంత పెద్ద ఉందో, ఇది బాడీ ఇంత పెద్ద ఉందంటే ఇక చూసుకుంటే ఎట్లుంటుందో. ఇది ఇక్కడైతే ఇంకో స్టైల్ గణేష్, మహారాజా స్టైల్ సేమ్. ఇటు సైడ్ ఇంకో గణేష్ అయితే ఉన్నాడు. ఈ గణేష్ అయితే వా అంటే వా సూపర్ ఉన్నాడు. ఈ గణేష్ చాలా బాగున్నాడు. సేమ్ బాడీ కూడా 6 feet ఉంది, ఇది నాకన్నా 2 feet పెద్ద. ఇదైతే కృష్ణుడు టైప్ నిల్చొని ఉన్నాడు గణేష్. ఇటు సైడ్ అయితే ఇది ఎవరో తయారు చేయించినట్టున్నాడు. ఇక్కడైతే పోలీస్ గణేష్ చూసారా, బెల్ట్, యూనిఫామ్, మొత్తం క్యాప్ వస్తుంది. ఇక్కడ అయ్యా ఎంత పెద్ద ఉందండి, చూసారా ఎంత పెద్ద ఉందో ఈ గణేష్ అయితే. చూసుకుంటే ఎంత పెద్ద ఉంది, మహారాజా స్టైల్లో కూర్చున్నాడు. ఇంకో గణేష్ ఇక్కడ పక్కన ఎవరో తెలియదు కానీ పక్కన ఒక మాత ఉంది. ఇటు సైడ్ ఏమో కూర్చొని ఉన్నాడు గణేష్. కానీ అయితే అటు సైడ్ ఏమో 6 feet గణేషెస్ ఉన్నాయి. ఇప్పుడైతే అటు సైడ్ అయితే వెళ్ళి చూద్దాం. 6 feet గణేషెస్ దగ్గరికి వస్తే ఇక్కడైతే గణేషెస్ అయితే ఉన్నాయి, చిన్న చిన్నవి మహారాజా స్టైల్. ఇవి కూడా ఇవన్నీ మహారాజా స్టైల్. ఈ లైన్లో చాలా ఉన్నాయి మహారాజా స్టైల్స్ చూసుకుంటే. ఇదైతే ఇటు సైడ్ అయితే యూనిక్ ఉంది. ఇవన్నీ మహారాజా స్టైల్ లెక్క ఉన్నాయి, కానీ ఇదేమో స్టాండింగ్ మహారాజా స్టైల్ లెక్క ఉంది చూసుకుంటే మాత్రం. మళ్ళీ ఇక్కడ నుంచి ఇదంతా మహారాజా స్టైల్ గణేషస్ ఉన్నాయి. దీనికి ఐ వర్క్ కూడా అయిపోయింది, ఇక్కడ వరకే ఎండ్. ఇక్కడైతే ఎలుకుంది. మీరు చూసుకుంటే ఇదంతా స్టాండింగ్ గణేషస్ ఉన్నాయి. చూసుకుంటే చిన్న నుంచి పెద్ద అన్ని స్టాండింగ్ గణేషస్ ఉన్నాయి. ఇదంతా స్టాండింగ్ గణేషసే. ఇక్కడ వరకే వర్క్షాప్ అయితే ఎండ్ అయిపోయింది. ఇది శ్రీ ధ్రువాక్షి వాళ్ళ వర్క్షాప్ అయితే చూసారు కదా. ఎలా ఉంది మీరైతే కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎట్లా మళ్ళీ? సరే ఓకే, టాటా, సీ యూ.